హాయ్ అండి, బీరకాయ పచ్చడి చేసుకుందామని బీరకాయ అయితే కట్ చేసుకున్నా. కొంచెం ఆరబెట్టుకోవాలి, ఇవి తొందరగా మగ్గడానికి. ఈ పొట్టేం తీసుకోవద్దు, పైన బీరకాయ పచ్చడే కాబట్టి పైన పొట్టేం తీసుకోని అవసరం లేదు. ఇట్లా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి పచ్చిమిరపకాయలు. ఇట్లా పచ్చిమిరపకాయలు కూడా కొంచెం సగం సగం అయితే చేసుకోవాలి, ఎందుకంటే చిల్లకుంటా ఉండడానికి. పల్లీలను అయితే వేయించుకుంటున్నా. పల్లీలు వేయించుకున్నాక చూపిస్తాను. ఇదిగోండి పల్లీలు అయితే వేగిపోయినాయి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని, ఇది ఇనుపది అండి ప్యాన్, ఇది చాలా బాగుంటుంది. ఇట్లనైతే తుంచుకోవాలి, సగానికి అయితే చేసుకోవాలి. మనం పచ్చిమిర్చి అయితే సగానికి వేసుకోవాలి, సగానికి వేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న వెంటనే మనం అయితే ఇట్లా మూత పెట్టుకోవాలి, లేదంటే మొత్తం మీద జిల్లుతుంది నూనెంతా. మీద జిల్లకుండా ఇట్లా మూత అయితే పెట్టుకోవాలి. కొద్దిగా గోలినాక చిల్లుడు బంద్ అవుతుంది. అప్పుడు మూత తీసుకొని కొంచెం మూత తీసుకొని ఇవైతే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. కనిపిస్తుందా అండి? ఇక్కడ సైడ్ ఇంకొక గిన్నె పెట్టుకొని దాంట్లో నూనె పోసుకొని టమాటాలను అయితే వేసుకుంటాం. ఇవేంటంటే అన్నీ ఒకసారే, ఈ బీరకాయలు ఇటు సైడ్ గోలుతాయి, టమాటాలు అటు సైడ్ గోలుతాయి అన్నమాట. తొందరగా అయిపోతుంది. ఇవి సన్నగా ఉన్నాయి పచ్చిమిరపకాయలు, కారం ఉంటాయో ఏమో మరి చూడాలి. ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి గోలుతుంటేనే కొంచెం పసుపు అయితే వేసుకోవాలి.
ఇట్లా ఇవైతే ఒక బౌల్లోకి తీసుకోవాలి. పచ్చిమిర్చిని ఎండుమిర్చిని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి. బీరకాయ ముక్కలు గోలేసరికి తడుంటే గోలేసరికి లేట్ అవుతుందని కొంచెం ఫ్యాన్ కింద పెట్టుకున్నా. నేనైతే ఒక టిప్, అది చాలా బాగా వస్తుంది. ఓకే, ఇక అట్లా ఎసరు రాకుండా తొందరగా అయిపోతుంది. మనకి ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఈ పచ్చళ్ళలోనైతే ఒక 5 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకుంటున్నా, ఎల్లిపాయలు. ఇదిగోండి, గిన్నెలో నూనె పోసుకున్నాం కదా మనం. ఇగో ఈ టమాటాలను అయితే వేసుకోవాలి. వేసుకొని కొంచెం మూత అయితే పెట్టుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడే ఉప్పు అయితే వేసుకోవాలి. ఈ టమాటాలలో ఉప్పు వేసుకుంటే కొంచెం తొందరగా మగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. ఉప్పుతో పాటు కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇంతే. మూత కూడా వేసుకోవాలి. మూత వేసుకుంటే అవి గోలుతూ ఉంటాయి. ఇవి ఇట్లనైతే ఇవి గొలుచుకోవాలి మంచిగా. దీంట్లో ఏది చేసుకున్నా తొందరగా అవుతుందండి, మంచిగా అవుతుంది. దింపదైతే చాలా బాగుంటుంది. ఇది క్యాస్ట్ ఐరన్ ఏం కాదు, క్యాస్ట్ ఐరన్ అయితే కాదు, కానీ మంచిగా ఉంటాయి. ఇది ఈవెన్గా సర్దుకొని మంచిగా మనం ఇవి ఈవెన్గా పెట్టుకొని ముక్కల్ని కోసేపు అయితే మూత అయితే వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని మూత వేసుకోవాలి. ఇదిగోండి, ఇవైతే మనకు గోల్ని మంచిగా, బీరకాయలు అయితే మంచిగా గోల్ని. ఇది తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదైతే షిఫ్ట్ చేసుకుంటున్నా.
ఇది ఇంకా కొంచెం కావాలి, మగ్గలేదు ఇంకా ఈ టమాటాలు ఇంకా కొంచెం కావాలి. ఎందుకంటే నేను చిన్నగా పెట్టుకొని చేసుకుంటా కదా, మరీ చిన్నగా పెట్టుకొని చేసుకుంటా, అందుకు మళ్ళీ లేకపోతే పెద్దగా పెడితే ఈ గిన్నెలల్లో మాడుతుంది. అందుకే పెద్దగా పెట్టుకోను. ఈ టమాటా గోలేసరికి అయితే మనం వీటిని అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఉంది కదా, అవి మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి, ఇది మిర్చి అయితే పట్టేసుకున్నా. ఇప్పుడు ఇది పల్లీలు కూడా పట్టుకున్నా, ఈ చిన్న జార్లో వేసి పట్టుకున్నా. కొంచెం వేయించినవి అన్నీ పోయొద్దు, పల్లీలు కొంచెం సగం మాత్రమే పోయాలి. వేయించిన అన్ని పోతే కూడా అంత తీయగా వస్తుంది, పచ్చడి బాగుండదు, మరి తీయగా అయిపోతుంది. ఇప్పుడు ఈ ముక్కల్ని కూడా వేసుకోవాలి. బీరకాయ మనం గోలించుకున్నాం కదా, ఆ ముక్కల్ని కూడా వేసుకుంటున్నాం. ఇవి కూడా పట్టేసుకుంటా. ఇవి కూడా ఇట్లా చేసుకోవాలి, రోట్లో పట్టినట్టు చేసుకో. రోట్లో మనం నూరుకుంటాం కదా పచ్చడి, అట్లా చేసుకోవాలి. బాగా మెత్తగా చేసుకోవద్దు పచ్చడి. ఎప్పుడైనా మెత్తగా చేసుకుంటే అది టేస్టే ఉండదు. మిక్సీలో ఎట్లయినా మెత్తగానే అవుతుంది అని అంటారు, కానీ నేను మొన్న ఒక టిప్పు చెప్పిన కదా, ఆ టిప్ అయితే ఫాలో కాండి. చూడకపోతే మొన్నటి వీడియోనైతే చూడండి, కొత్తిమీర టమాటా పచ్చడి అయితే అది చూడండి, దాంట్లో చెప్పాను కదా, అదొకసారి చూసి మీరు ఆ టిప్ అయితే ఫాలో కాండి. మీకు రోట్లో నూరినట్టు ఎందుకు పచ్చడి రాదో అప్పుడు తెలుస్తుంది. స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నా. ఇప్పుడు ఇవైతే చల్లారాలి. టమాటాలు చల్లారినాక పట్టేసుకుంటా. దీంట్లో వేసామండి ఉప్పు, అందుకే దీంట్లో వేయట్లేదు. దీంట్లో వేసిన కదా, ఇప్పుడు చూసి తర్వాత వేసుకుంటాం. ఇదిగోండి, ఇది పచ్చడి మొత్తం పట్టుకోవడం అయిపోయింది. దీంట్లోకి తీసుకోవాలి. మనం టమాటాలు గొలుచుకున్నాం కదా, ఆ రసం అయితే వేసుకోవద్దు దీంట్లో. ఆ రసం వేసుకున్నదంటే మొత్తం పచ్చడి మొత్తం మెత్తగా అయిపోతుంది. ఇట్లా మిక్సీలో మాత్రం ఆ రసాన్ని వేసుకోకూడదు. రసాన్ని పక్కకు పెట్టుకొని ఇట్లా మెల్లగా తీసుకొని ముక్కల్ని మాత్రమే వేసుకోవాలి. కొందరు ఏం చేస్తారంటే ఈ గిన్నెతో సహా మంచిగా మిక్సీలో గుమ్మరించి పట్టేస్తారు, అట్లా మెత్తగా అవుతుంది. ఇదిగోండి, మనం బీరకాయలు గోలించుకున్నప్పుడు వచ్చిన నూనె ఉంది కదా, అది కూడా పోసుకోవాలి. ఆయిల్ వేసి మళ్ళీ పోపేం పెట్టను నేను, ఇంతే ఇట్లనే చేస్తా. ఈ గిన్నె అయితే కాలుతుంది కొంచెం, అందుకే ఈ పట్టుకతో పట్టుకున్నా. చూడండి ఎంత బాగా వచ్చిందో, మనం రోట్లో చేసుకున్నట్టే వస్తుంది. ఇట్లా చాలా బాగుంటుంది. కొంచెం టేస్ట్ చూసి, ఉప్పు అయితే చూస్తున్నా, కొంచెం ఉప్పు చూసి చాలా బాగా వచ్చిందండి పచ్చడి అయితే. ఇదిగోండి, కొంచెం ఉప్పు అయితే పడుతుంది, కొంచెం ఉప్పు వేసుకుంటున్నా.
ఇట్లా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని అయితే ఇంకా మనం టేబుల్ పైన పెట్టుకోవడమే. ఇంకా చాలా బాగుంటుంది ఈ పచ్చడి అయితే మనకి. ఇదిగోండి అయిపోయిందండి బీరకాయ పచ్చడి అయితే. చాలా బాగా వచ్చింది, చాలా బాగుంటుంది కూడా. ఏం అవసరం లేదు ఇంకా దీంట్లో, ఇంతే ఇంతే. ఇగో ఇది బీరకాయ ముక్కలు, చిన్న చిన్న బీరకాయల ముక్కలు కనబడాలి, అన్నీ కనబడాలి. చాలా బాగుంటుంది ఈ పచ్చడి అయితే. మనకి మంచిగా ఉంటుంది, మంచి టేస్టీగా ఉంటుంది. మనం నోరు మంచిగా లేనప్పుడు కూడా ఇట్లా చేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. సరేనండి, ఉంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్.